అరే గజాల చెప్పరా బట్టు. రాయల్ సినిమా చూసొచ్చా. అరే ఇంతకీ సినిమా ఎలా ఉందో చెప్పు అర్జెంటుగా. మా సినిమా ఓవరాల్ గా బాగుంది మా, కానీ ఇది చాలా బాగుండాల్సిన సినిమా ధనుషే చేతులారా నాశనం చేశాడు. అరే అదేంట్రా అంత మాట అనేసు? మా నీకు ఫస్ట్ హాఫ్ అయ్యాక ఫోన్ చేసా గుర్తుందా? ఏమన్నాను చెప్పు, నేను మన వాళ్ళకి చెప్పి నేను ఏమన్నాను సినిమా మామూలుగా లేదన్నా కదా. నాకు ఏమేమి పాయింట్లు నచ్చాయో కూడా చెప్పాను నీకు ఫస్ట్ హాఫ్ అయిన వెంటనే. చెప్పావు. ధనుష్ యాక్టింగ్ కానీ, ధనుష్ డైరెక్షన్ కానీ, ధనుష్ రైటింగ్ కానీ చాలా బాగున్నాయని నీకు చెప్పానా లేదా? చెప్పు. స్క్రీన్ ప్లే అయితే మాత్రం ఎరగొట్టేసిందని చెప్పు. ఏఆర్ రెహమాన్ గురించి కూడా చెప్పాను నీకు. చెప్పావు. మా ఓవరాల్ గా సినిమా పరంగా చూసుకుంటే ఎవరైనా డిసప్పాయింట్ చేయని వాళ్ళు ఉన్నారంటే మ్యూజిక్, డిఓపి వీళ్ళిద్దరే సినిమా పరంగా కన్సిస్టెంట్ గా ఉన్నారు. దొల్లగొట్టి వదిలేశారు. మిగతా వాళ్ళు మాత్రం హాఫ్ బేక్డ్ అని చెప్పొచ్చు. అంటే కొంచెం బాగుంది, కొంచెం బాగాలేదు. అంటే ఇప్పుడు రా నీ బాధ నాకు అర్థమవుతుంది, కాకపోతే కొంచెం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే కావాలి నాకు. ఫస్ట్ రైటర్ అండ్ డైరెక్టర్ ధనుష్ గురించి మాట్లాడదాం, ఆ తర్వాత పెర్ఫార్మెన్స్ జోలికి వెళ్దాం. మా ముందు రైటర్ అండ్ డైరెక్టర్ ధనుష్ గురించి మాట్లాడాలంటే రైటింగ్ అన్నది కొంతవరకే వర్కౌట్ అయింది. నిజంగా చెప్పాలంటే ఈ సినిమాలో డైరెక్టర్ ధనుష్ చాలా మెప్పించాడు. తను సరిగ్గా రాసుకోకపోయినా తీయడం మాత్రం ఎక్సలెంట్ గా తీశాడు సినిమాని. అండ్ సెకండ్ హాఫ్ లో ధనుష్ ఒక డెసిషన్ తీసుకున్నాడు, కథను టర్న్ చేశాడు. అది మాత్రం అస్సలు నాకు వర్కౌట్ అవ్వలేదు మా. అక్కడి నుంచి సినిమా డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. అంటే రైటింగ్ లో వచ్చిన ఫ్లాస్ ని కాస్త గొప్ప డైరెక్షన్స్ తో మెప్పించాడు అంటావు? అవును మా, ఖచ్చితంగా. సెకండ్ హాఫ్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాని సేవ్ చేసిందని చెప్పుకోవాలి. ఒక క్యారెక్టరైజేషన్ టర్న్ ఓవర్ ఉంటుంది, చాలా బాగుంటది. ఓకే, ఇప్పుడు పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ధనుష్ ఉన్నాడు, ఎస్జే సూర్య ఉన్నాడు, సందీప్ కిషన్ ఉన్నాడు, పర్ణ బాలమురళి ఉన్నారు. ఇలా చాలా మంది నోటబుల్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు సినిమాని ముందుకు తీసుకెళ్ళడంలో ఏ రకంగా, అంటే వాళ్ళ క్యారెక్టర్స్ ని ఎలా పుల్ ఆఫ్ చేశారు? క్యారెక్టరైజేషన్స్ కొంచెం వరకు బాగుంటాయి. వాళ్ళ పాత్ర పరిధి మేరకు అందరూ బాగా నటించారు. మెయిన్ గా ధనుష్ కనిపించినంతసేపు ప్రత్యేకిపోద్దామా, చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ సందీప్ కిషన్ కూడా మంచి క్యారెక్టర్ పడింది. బట్ దాంతో నాకు చాలా కంప్లైంట్లు ఉన్నాయి. ఇంకా మిగతా ఎవరైనా చెప్పుకోదగ్గ పాత్రలు ఉన్నారా అంటే దసరా విజయన్ అండ్ సెల్వరాఘవన్, వీళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్స్ చాలా బాగుంటాయి. అండ్ వీళ్ళిద్దరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అరే మామ, నాకు ఒక స్పెక్యులేషన్ అయితే ఉంది. ఏంటంటే సందీప్ కిషన్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో దాన్ని ధనుష్ పోర్ట్రే చేద్దాం అని అనుకున్నాడు అని విన్నాను. నిజమే మామ, నువ్వు చెప్పింది కరెక్టే. ఈ క్యారెక్టర్ ధనుష్ చేద్దాం అనుకున్నాడు, బట్ కుదరక సందీప్ కిషన్కి ఇచ్చాడు. సందీప్ కిషన్ అయితే మాత్రం బాగా పర్ఫామ్ చేశాడు. అంత ఇంప్రెసివ్ గా ఉంది ఆ క్యారెక్టరైజేషన్? మామ క్యారెక్టరైజేషన్ తో నాకు కంప్లైంట్ ఉంది. దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడుకోదలుచుకోవట్లేదు, ఎందుకంటే అది స్పాయిలర్ అవుద్ది. ఓకే, ఆల్రెడీ టెక్నికాలిటీస్ పరంగా చెప్పావు. సినిమాని అయితే మాత్రం ఏఆర్ రెహమాన్ సినిమాటోగ్రఫీ సేవ్ చేసేయి, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకే పందాలు వెళ్తాయి, ప్రాబ్లం లేదని చెప్పు. అండ్ ఇంకా మిగిలిన ప్రొడక్షన్ టీమ్ ఏదైతే సన్ పిక్చర్స్ ఉందో వాళ్ళు ప్రొడక్షన్ వాల్యూస్ లో ఎప్పుడు కాంప్రమైజ్ గారు. మరి ఈ సినిమాలో కూడా అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా క్వాలిటీ అవుట్పుట్ తీసుకొచ్చారు బయటికి. ఓవరాల్ గా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, టెక్నికల్ వాల్యూస్ కానీ టాప్ నాచ్ ఉన్నాయేమో. ఓకే, ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తామో నువ్వు? సినిమా అయితే వన్ టైం వాచ్. మూవీ లవర్స్ అయితే ఒకసారి ట్రై చేయొచ్చు.